శ్రీ గురుభ్యో నమః. నేడు మనం వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో దేవయాని చెప్పినటువంటి మాటల్ని విన్నటువంటి శుక్రాచార్యుడు రాక్షసరాజైనటువంటి వృషపర్వుడి దగ్గరికి వెళ్ళి దేవయానిని శాంతింపచేయండి అని చెప్పడం, చివరికి దేవయాని శర్మిష్ఠను దాసిగా చేసుకోవడం అనేటువంటిది నేటి పాఠంలో ఈరోజు చెప్పుకోబోయే అంశం. ముందుగా ప్రార్థన చేసి ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం సిక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఆది పర్వంలో మనం 74వ అధ్యాయంలో ప్రవేశించాం. నిన్న శుక్రాచార్యుల వారు దేవయానికి క్రోధగుణం గురించి, క్షమాగుణం గురించి చెప్పడం జరిగింది. దేవయాని కూడా తాను పడినటువంటి ఇబ్బంది, శర్మిష్ఠ వలన తాను మానసికంగా పడినటువంటి బాధని అంతా కూడా శుక్రాచార్యుడు చెప్పగా, ఆ తర్వాత నేడు శుక్ర వృషపర్వణో సంవాద, శుక్రాచార్యుడు మహారాజు అయినటువంటి వృషపర్వుడి దగ్గరికి వెళ్ళి శర్మిష్ఠ చేసినటువంటి వృత్తాంతాన్ని చెప్పడం, దేవయానిని శాంతపరచండి, అప్పుడే నేను మీ దగ్గర ఉండగలను అని చెప్పడం, మీకు గురువుగా ఉండగలను, లేకపోతే వెళ్ళిపోతారే అని చెప్పి శుక్రాచార్యుడు చెప్పారు. తతః కావ్యో వైశంపాయనోవాచ అని శుక్రాచార్యుల వారు చెప్తున్నారు. తతః కావ్యో భృగుశ్రేష్ఠః ఉపగమ్య ఇది. తతః కావ్యో భృగుశ్రేష్ఠ, భృగువంశ శ్రేష్ఠుడైనటువంటి కావ్య శుక్రాచార్యుల వారు మన్యు అంటే కోపంతో ఉపగమ్య సమీపించాట. ఎవరిని సమీపించాడయ్యా అంటే వృషపర్వాణమాసీనమిత్యువాచ విచారయన్. వృషపర్వాణమాసీనం, సింహాసనంలో కూర్చుని ఉన్నటువంటి వృషపర్వ మహారాజు దగ్గరికి వెళ్ళి ఇత్యువాచ విచారయన్. ఇక్కడ విచారయన్ కాదు, పక్కన ఆ అనే అక్షరం ఉంది. అవిచారయన్, వేరే ఏమీ ఆలోచించకుండా, మరేమీ ఆలోచించకుండా తన కూతురు చెప్పినటువంటి మాట విని వెంటనే ఇత్యువాచ వృషపర్వుడితో ఈ విధంగా అంటున్నాడు. నా ధర్మశ్చరితో రాజన్ సద్య ఫలతిగా గౌరివా శనైరావర్త్యమానో హి కర్తుర్మూలాని కృంతతి. నా ధర్మశ్చరితో రాజన్, నా అధర్మచరితో రాజన్, అధర్మం చేసినటువంటి వాడికి సద్య ఫలం నలభతే, వెంటనే ఫలం లభించదు ఎప్పుడు కూడా. ఆ అధర్మం చేసినటువంటి ఫలం మెల్లగా 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 వాడి వంశాన్ని నాశనం చేస్తూ ఉంటుంది మహారాజా. నా ధర్మశ్చరితో రాజన్ సద్య ఫలతి గౌరివా. గౌరివా అనే ఉపమానం వాడారు ఇక్కడ. గౌహు అంటే గౌహు గావౌ గావః, గోశబ్దం. ఆవు సద్య ఫలం దదాతి, వెంటనే ఫలం ఆవు ఇస్తూ ఉంటుంది. మనం సాయంత్రానికి తెచ్చుకున్న మనకి వెంటనే పాలు ఇచ్చేస్తూ ఉంటుంది. అంటే ఏ రోజు పాలు ఆ రోజు ఇచ్చేస్తూ, గోవు మనకి ఎప్పటి ఫలితం అప్పుడు ఇచ్చేస్తూ ఉన్నట్టుగా అధర్మం అనేటువంటిది ఇవ్వదు. అట్లా అధర్మం అనేటువంటి ఫలితం ఎలా ఇస్తుందంటే శనై ఆవర్త్యమానో హి, శనై అనే పదానికి అర్థం మెల్లగా మెల్లగా మెల్లగా, ఆవర్త్యమానో హి కర్తుర్మూలాని కృంతతి, మెల్లగా ఆ అధర్మం చేసినటువంటి కర్త యొక్క మూలాని అంటే వంశ నాశనం. మూలం అంటే రూట్, వేరు. వాడు అధర్మం ప్రవర్తించినటువంటి వాడి యొక్క వంశాన్ని కృంతతి అంటే మొత్తం నిర్మూలనం చేసేస్తూ ఉంటుంది. పుత్రేషు వా నప్తృషు వా నచేదాత్మని పశ్యతి ఫలత్యేవ ధ్రువం పాయం గురుభక్తమివోదరే. గురుభక్తం ఇవోదరే అంటే పుత్రుడైనా సరే, రాజైనా సరే, ఆత్మని తన కుమారుడైనా సరే, ఎవరినైనా సరే ఈ
మొత్తం చేసినటువంటి అధర్మం అనేటువంటిది తప్పకుండా నాశనం చేసేస్తూ ఉంటుంది. అధర్మం చేసినటువంటి వాడి యొక్క వంశం మొత్తం పుత్ర పౌత్రులందరికీ కూడా మొత్తం అంతా కూడా హాని కలిగిచ్చేస్తూ ఉంటుంది. అధీయానం హితం రాజన్ క్షమావంతం జితేంద్రియం యదఘాత యథా విప్రం కచమాంగిరసం తదా. కచుణ్ణి నేనేమన్నా ఆదరించాను, ఆప్యాయంగా స్వీకరించాను, శిష్యుడిగా చేసుకున్నాను అన్నీ చెప్పాను. ఫలచ్చేవ ధ్రువం పాయం. ఇక్కడ అధీయానం హితం రాజన్ క్షమావంతం జితేంద్రియం అని కచుడి గురించి శుక్రాచార్యుడు చెప్తున్నాడు. ఓ వృషపర్వ మహారాజా, నా దగ్గరకు ఓ శిష్యుడు వచ్చాడు, జితేంద్రియుడు వాడు, ఇంద్రియాల్ని జయించినటువంటి వాడు, క్షమావంతం క్షమాగుణం కలిగినటువంటి వాడు, క్షమించదగినటువంటి వాడు. అధీయానం హితం రాజన్, హే రాజన్, అధీయానం హితం, హితాన్ని కోరుకునేటువంటి వాడు, అంతేకాకుండా నేను అంగీకరించినటువంటి వాడు. యదఘాత యథా విప్రం కచమాంగిరసం తథా. యదఘాత యథా విప్రం, బ్రాహ్మణుడైనటువంటి వాడు, పైగా విప్రుడు అంటే బ్రాహ్మణుడు. కచం అంగిరసం తదా యదఘాతం, వాణ్ణి నువ్వు కాస్త చంపించావు, ఘాతితవా, సంహరింపజేసావు, రాక్షసుల్ని ప్రేరేపించి అట్లాంటి కచుని నువ్వు సంహరింపజేసావు. అపాపశీలం ధర్మజ్ఞం శుశ్రూషం మద్గృహే రతం. మద్గృహే రతం, నా ఇంట్లోనే ఉండి నాతో శిష్యరికం చేస్తూ నాకు ఎన్నో సేవలు చేస్తూ ధర్మజ్ఞుడైనటువంటి వాడు, పాపమంటూ తెలియనటువంటి వాడు. అపాపశీలం ధర్మజ్ఞం అన్నాడు అక్కడ. పాపమంటూ ఏది తెలియనటువంటి వాడు, ధర్మజ్ఞుడైనటువంటి వాడు. అట్లాంటి వాడిని నువ్వు సంహరింపజేశావు అయ్యా. కాబట్టి ఇది చాలా తప్పు చేసావు, బ్రాహ్మణుని సంహరింపజేసావు, బ్రహ్మహత్య దోషాన్ని నువ్వు కట్టుకున్నావు, మూట కట్టుకున్నావు. అంతేకాకుండా శర్మిష్టయా దేవయాని క్రూరముక్తా బహుప్రభౌ విప్రకృత్య చ సంరంభాత్ ఉపేక్షిప్త మనస్విని. శర్మిష్టయా దేవయాని, నీ కూతురైనటువంటి శర్మిష్ట చేత దేవయాని క్రూరముక్తా బహుప్రభో, ఓ ప్రభో, ఓ మహారాజా, వృషపర్వ మహారాజా, బహుక్రూరం ఉక్త, అతి క్రూరమైనటువంటి మాటలు నా కూతురు అనుభవించింది శర్మిష్ట వలన. విప్రకృత్య చ సంరంభాత్ కూపేక్షిప్త మనస్విని, చేయకూడనటువంటి పని బావిలో పడి సంహరించేట్టుగా ప్రయత్నం చేసింది, అంటే సంహరించడానికి, హత్య చేయడానికి ప్రయత్నించింది. అంతేకాకుండా సా నకల్పేత వాసాయ తయాహం రహిత కదం వసేయమిహ తస్మాత్తే త్యజామి విషయం నృప. కాబట్టి ఓ నృప, ఓ మహారాజా, వృషపర్వ మహారాజా, అహం త్యజామి, నేను నిన్ను, నీ రాజ్యాన్ని, నీ రాక్షసుని విడిచిపెట్టేస్తున్నాను పో అన్నాడు శుక్రాచార్యుడు. సా నకల్పేత వాసాయ, సా అంటే అక్కడ నా కూతురైనటువంటి దేవయాని, అత్ర వాసాయ నకల్పేత, ఈ రాజ్యానికి రానుంది, వృషపర్వ రాజ్యానికి నేను ఇంకా రాను నాన్న అంది. నా కూతురు ఇంక ఇక్కడ బతకపోతే, ఇక్కడ నివాసానికి రాకపోతే, తయాహం రహిత కథం, అలాంటిది నేను కథం రహిత, నేను ఇక్కడ ఎలా ఉంటాను, నేను ఇక్కడ ఎలా నివసిస్తాను. వసేయం ఇహ తస్మాత్ తే త్యజామి విషయం నృప. వసేయం ఇహ తస్మాత్ తే, తస్మాత్ అంటే ఆమె వల్లనే నేను జీవిస్తున్నాను, నేను జీవించున్నానంటే నా కూతురిని చూసుకుని నేను జీవిస్తున్నాను, కాబట్టి త్యజామి విషయం నృప, నేను ఇక నిన్ను వదిలిపెడుతున్నానయ్యా. వధాదనర్హతస్తస్య వధాచ్చ దుహితుర్మమ వృషపర్వ నిబోధేయం చక్ష్యామి త్వాం సబాంధవం. సబాంధవం చక్ష్యామి, నిన్ను, నీ బంధువుల్ని, బంధువులు అంటే మొత్తం రాక్షస గణాలందరినీ కూడా చక్ష్యామి, నేను వదిలిపెట్టేస్తాను. త్యజామి వర్తమాన కాలం, చక్ష్యామి అనేది భవిష్యత్ కాలం, అంటే ఇక నేను ముందు ముందు మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టేస్తాను. ఎందుకంటే వధాద్ అనర్హతస్తస్య, సంహరించడానికి అనర్హత కలిగినటువంటి నా కూతుర్ని నీ కూతురు ఈ విధంగా అపాయాన్ని కలిగించింది. నువ్వు వధార్హుడివే, కానీ నేను అలాంటి పనులు చేయను ఆయన. వృషపర్వ నిబోధేయం, చూస్తూ కూడా నువ్వు ఉపేక్షిస్తున్నావు, పైగా ఈ విషయం తెలిసి కూడా నువ్వు ఉపేక్షించావు, కాబట్టి నేను చక్ష్యామి త్వాం సబాంధవం, నిన్ను, నీ బంధువులందరినీ నేను వదిలిపెట్టేస్తున్నానయ్యా రాజా అంటూ శుక్రాచార్యుల వారు రాక్షస జాతిని వదిలిపెట్టడానికి సిద్ధపడ్డారు. స్థాతుం తద్విషయే రాజన్ న శక్ష్యామి త్వయా సహ రాజన్,
శిక్ష్యామి, నేను ఆవిడ ఉంటేనే ఉంటాను, నా కూతురు ఉంటేనే ఉంటాను. స్థాతం తద్విషయే రాజన్ యక్ష్యామి మా శోచ వృషపర్వస్త్వం మా కృత్యస్య విశాంపతే. మా శోచ, ఈ విషయంలో నువ్వేమి బాధపడ మాకు, నువ్వేమి కోపం పెట్టుకో మాకయ్యా. ఎందుకంటే నాకు పుత్ర మమకారం ఉంటుంది, సంతానం మీద మమకారం నాకు ఉంది. మా శోచ వృషపర్వస్త్వం మా కృత్యస్వ విశాంపతే స్థాతుం తే విషయే రాజన్ న శక్ష్యామి తయా వినా. తయా వినా అంటే ఆమె లేకుండా, నా కూతురు లేకుండా, న శక్ష్యామి నేను జీవించలేను, నేను ఉండలేను. స్థాతుం తే విషయే రాజన్, హే రాజన్ నా కూతురు లేకుండా నేను ఇక్కడ జీవించను, నేను ఈ రాజ్యంలో ఉన్నాను కాబట్టి నేను వెళ్తాను. అస్యాగతిర్ అస్యాగతిర్గతిర్ గతిర్మహ్యం, అస్యాగతిర్గతిర్మహ్యం, ఆమె ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను, ఆమె గతే నా గతి. గతి అంటే మార్గం, ఆమె మార్గమే నా మార్గం. ప్రియమస్యాః ప్రియం మమ, అస్యాః ప్రియం మమ ప్రియం, అస్యాః గతి మమ గతి. ఆమె మార్గమే నా మార్గం, ఆమెకి ఏదైతే ఇష్టమో అదే నాకు ఇష్టం. అస్యాః ప్రియం మమ ప్రియః అని చెప్పి శుక్రాచార్యుల వారు సుస్పష్టంగా తన కూతురిని చక్కగా వెనకేసుకొచ్చి ఈ విధంగా నా కూతురు ఏది చెప్తే అదే నేను చేస్తాను, నా కూతురు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నా కూతురికి ఏది ఇష్టమో అదే ఇష్టం అని వృషపర్వునితో కళాఖండిగా చెప్పేశాడు. అప్పుడు వృషపర్వోవాచ యది బ్రహ్మన్ ఘాతయామి యది వా క్రోశయామ్యహం శర్మిష్ఠయా దేవయాని తేన గచ్ఛామ్య సద్గతిం, తేన గచ్ఛామ్య సద్గతిం. యది బ్రహ్మన్ ఘాతయామి, మహానుభావ నేను ఈ విధంగా దేవయానికి బాధ కలిగింది అంటే నేను చాలా బాధపడుతున్నాను. క్రోశయామ్యహం శర్మిష్ఠయా దేవయాని తేన గచ్ఛామ్య సద్గతిం. శర్మిష్ఠ వలన దేవయానికి ఇలా కలిగింది అంటే నేను చాలా బాధపడుతున్నానయ్యా అని చెప్పి చెప్తున్నాడు. శుక్రాచార్య వారు అంటున్నారు, అహో మాం అభిజానాసి దైత్య మిథ్యా ప్రలాపినం. మిథ్యా ప్రలాపినం, అసత్యాలు పలికేటువంటి దైత్య ప్రలాపినం అహం జానాసి, నాకు తెలుసయ్యా. యథేమం ఆత్మనో దోషం ఉపేక్షసే. నువ్వు ఉపేక్షించడం అంటే ఈ విషయం తెలిసి కూడా నేను ఇప్పుడు చెప్పినా కూడా నువ్వు ఉపేక్షిస్తున్నావంటే నీ దోషం ఎంతుందో నాకు అర్థమవుతుందయ్యా అని శుక్రాచార్యులు వారు వృషపర్వుడితో అంటే, వృషపర్వుడు కాస్త భయపడ్డాడు. ఈ గురువు శుక్రాచార్యుడే లేకపోతే ఎట్లా, రాక్షస జాతి ఎట్లా అనుకుని ఒక్క స్థాయి దిగి, ఓ మెట్టు దిగి, నా ధర్మం నమృషావాదం త్వయి జానామి భార్గవ. ఇప్పటి వరకు నీలో అసత్యము గాని దోషము గాని నేను ఇంతవరకు చూడలేదయ్యా మహానుభావ అంటూ శుక్రాచార్య వారితో అంటున్నాడు. నా ధర్మం అంటే నా ప్లస్ అధర్మం, అధర్మం అనేటువంటిది నీలో చూడలేదు. వృషావాదము అంటే అసత్యం, అసత్యం అనేటువంటిది నేను చూడలేదయ్యా. వృష అంటే సత్యము, వృషావాదం అసత్యం అనేటువంటి వాదన గాని అధర్మాన్ని గాని వైజానామి భార్గవ. ఓ గురువు గారు మీలో నేను ఇంతవరకు అట్లాంటిది ఎప్పుడు చూడలేదు. త్వయి ధర్మశ్చ సత్యం చ తత్ప్రసీదతు నో భవాన్. ప్రసీదతు, మీరు శాంతించండి మహానుభావ. త్వయి ధర్మశ్చ సత్యం చ, నీవే ధర్మము నీవే సత్యము, మా అందరికీ కూడా నువ్వు ఉంటేనే మేము ఉంటాం. యద్యస్మానపహాయ త్వమితో గచ్చసి భార్గవ. ఓ భార్గవ, త్వం ఇతో గచ్చసి, నువ్వు ఇక్కడి నుంచి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే మేమందరం సముద్రం సంప్రవేక్ష్యామి, మేమందరం సముద్రంలో మరణించవలసి వస్తుంది, సముద్రంలో ప్రాణ త్యాగం చేయవలసి వస్తుంది. ఎప్పుడు యద్యస్మాన్ అపహాయ, మీరు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్తే మొత్తం రాక్షస జాతంతా కూడా సముద్రం సంప్రవేక్ష్యామి పూర్వం మద్బాంధవై సహ. మద్బాంధవై సహ అన్నాడు అక్కడ. నేను నా యొక్క బంధువులు అంటే రాక్షస గణాలతో సమూహాలతో పాటు అందరం సముద్రంలో దూకి మరణించవలసి వస్తుంది, మీరే మాకు దగ్గర లేకపోతే పాతాళమధవాచాగ్ని నాణ్యదస్తి పరాయణం. అగ్నిలో దూకి మరణించడం, పాతాళంలోకి వెళ్ళి చనిపోవడము, ఇవి తప్ప మాకు వేరే మార్గం లేదయ్యా, మీరే శరణము అంటే శరణ వేడుకుంటున్నాడు శుక్రాచార్య వాడు. యజ్జేవ దేవాన్ గచ్చేస్త్వం మాం చ త్యక్త్వా గ్రహాధిప. ఓ గ్రహాధిప, శుక్రాచార్యుడు గ్రహం, అద్భుతమైనటువంటి గ్రహం కాబట్టి శుక్రాచార్యుని గ్రహాధిప అని సంబోధించారు ఇక్కడ వృషపర్వుల వారు. మాం చ త్యక్త్వా, నీవు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్తే, యజ్జేవ దేవాన్ గచ్చేస్త్వం,
మాం త్యక్త్వా గృహాదిపా సర్వత్యాగం తతః కృత్వా ప్రవిశామి హుతాశనం. అప్పుడు నేను హుతాశనం ప్రవిశామి, అగ్ని ప్రవేశం ఒకటే నాకు మార్గం అయ్యా, ఇంక వేరే మార్గం లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్తే అనగానే శుక్రాచార్య వారు మీ ఇష్టం వచ్చిన చావు చావండి అన్నాడు. ఒకటే మాట, వేరే మార్గం ఏం లేదు, మీరు దేవయానిని శాంతపరచడం తప్ప ఒక్క మార్గం తప్ప ఇంకా వేరే మార్గం ఏం లేదు, మీ ఇష్టం వచ్చిన చోట చావండి అన్నాడు. అంతే, కళాఖండిగా చెప్పేశాడు. సముద్రం ప్రవిశద్వం వా దిశో వా ద్రవతాసురా. ఓ అసురులారా, మీరు మీ రాక్షసులందరూ కలిసి సముద్రం ప్రవిశద్వం, సముద్రంలో ప్రవేశించారు, సరిపో, వేరే మార్గం లేదు మీకు, నేను వెళ్ళిపోతున్నాను. దుహితుర్నా ప్రియం సోహం శక్తోహం దయితాహిమే. దుహితుర్ నా అప్రియం, నా కుమార్తెకి మీరు అప్రియం చేశారు, ఆవిడికి ప్రియం చేసేంత వరకు అహం నశక్త, నేను ఇంక ఊరుకునేది లేదు, నేను సహించేది లేదు, కాబట్టి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఒకవేళ నేను ఇక్కడ ఉండాలి అంటే ఏం చేయాలంటే ప్రసాద్యతాం దేవయాని, ఒకటే మార్గం ఉంది. శుక్రాచార్యుల వారు ఇక్కడ రాక్షసులకి గురువుగా ఇంకా ఉండాలి అని మీరు అనుకుంటే ప్రసాద్యతాం దేవయాని జీవితం యత్ర మే స్థితం. దేవయాని గనక శాంతించబడితే ఆవిడ జీవితం స్థిరంగా ఉంటుంది, అప్పుడు మే స్థితం యత్ర, నేను స్థిరంగా ఉంటాను, నా కూతురు స్థిరంగా ఉంటే నేను స్థిరంగా ఉంటాను. యోగక్షేమకరస్తేహం ఇంద్రస్యేవ బృహస్పతి. బృహస్పతి వలన దేవేంద్రుడు ఏ విధంగా క్షేమకరంగా యోగ్యకరంగా ఉంటాడో, యోగక్షేమకరస్తే అహం, అలా నేను మీకు క్షేమంగా యోగక్షేమాలను నేను చూసుకుంటాను, నేను మీ బాగోగులని నేను చూసుకుంటాను. ఎలా అంటే బృహస్పతి ఇంద్రుడి యోగక్షేమాలను దేవతల యోగక్షేమాలను చూసుకున్నట్టుగా అప్పుడు నేను మీ యోగక్షేమాలను నేను పట్టించుకుంటాను. ఎప్పుడంటే ఒకే ఒక్క ఆప్షన్ ఇచ్చాడు, ప్రసాద్యతాం దేవయాని, నా కూతురు దేవయాని క్షేమంగా శాంతంగా ప్రసన్నంగా ఉండాలి. అప్పుడు వృషపర్వోవాచ యత్కించిదసురేంద్రాణం విద్యతే వసు భార్గవ. వసు అనే పదానికి అర్థం ఇక్కడ బంగారము, సంపద, పశుపక్షాదులు మొదలైనటువంటివన్నీ కూడా స్థిర చరాస్తులన్నీ కూడా, యత్కించిత్ ఏదైతే ఆస్తులు ఉన్నాయో, సంపద ఉన్నదో, బంగారం ఉన్నదో, యత్కించిత్ అసురేంద్రాణం రాక్షసుల యొక్క ధనాగారములు, బంగారములు, ఆస్తులు, వివరాలు మొత్తం అన్నీ కూడా, యత్కించిత్ విద్యతే వసు భార్గవ ఏదైతే మాకు సంపద ఉన్నదో ఆ సంపద అంతా కూడా ఓ భార్గవ దానికి నీవే అధిపతి నాయన అంటున్నాడు ఇక్కడ. భువి హస్తి గవాశ్వం చ తస్యత్వం మమ చేశ్వర. భువి అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి, హస్తి అంటే ఏనుగులు, హస్తి ఏనుగులు, గవా అశ్వం గోవులు, అశ్వాలు, ఏనుగులు, వీటన్నిటికీ కూడా ప్రాణికోటి ఏదైతే ఉందో వాటన్నిటికీ రాక్షసులకు సంబంధించినటువంటి వసు మొత్తం సంపదలన్నిటికీ కూడా, తస్యత్వం మమ చ ఈశ్వర, త్వమేవ ఈశ్వర, కేవలం రాక్షసుల సంపదల అన్నిటికీ కూడా కాదు, మమచ అన్నాడు. మమ అంటే నాకు కూడా నువ్వే ఈశ్వరుడివి, నువ్వే రాజు, నువ్వు చెప్పిందే వేదం, నువ్వు చెప్పిందే మేము చేస్తాం అంటూ మొత్తం సర్వము శుక్రాచార్యుడికి అధీనం చేస్తున్నాడు ఇక్కడ వృషపర్వుడు. నువ్వు చెప్పింది ఏదైతే ఉంటుందో అది మాకు బ్రహ్మవాక్కు, కాబట్టి నువ్వేది చెప్తే అది చేస్తామన్నట్టుగా ఇక్కడ తలవంచాడు శుక్రాచార్యుడు అని ఒప్పుకున్నాడు. యత్కించిదస్తి ద్రవిణం దైత్యేంద్రాణాం మహాసుర తస్యేశ్వర్యోస్మి యద్యేషా దేవయాని ప్రసాద్యతాం. మీ ద్రవిణం అంతా, మీ సంపద అంతా, మీ ద్రవ్యం అంతా అన్నిటికీ కూడా, దైత్యుల యొక్క ద్రవ్యానికి అంతటికి కూడా నేను ఈశ్వరుడిగా మీరు భావించినట్లయితే నేను చెప్పింది చేయండి. ఏంటది అంటే తస్యేశ్వర్యోస్మి, నేను ఈశ్వరుని మీరు అన్నట్లయితే, యద్యేష అలా అయితే, దేవయాని ప్రసాద్యత, మొట్టమొదటి వెళ్ళి నా కూతురైన దేవయాని ప్రసన్నం చేసుకోండి, ఆవిడ ఏది చెప్తే అది చేయండి చాలా అంటారు. ఒప్పుకున్నాడు. వైశంపాయన ఉవాచ, వైశంపాయన వారు తర్వాత ఏం జరిగిందనేది చెప్తున్నారు. ఏవముక్తస్తథేత్యాహ వృషపర్వా మహాకవిం. మహాకవి అయినటువంటి ఆ వృషపర్వుడు మహాకవిం శుక్రాచార్యుల వారు చెప్పినట్టుగా వృషపర్వుల వారు, ఈ శుక్రాచార్యుడు వృషపర్వులు వీళ్ళిద్దరు కలిసి దేవయాని ఎక్కడ ఏ వనంలో అయితే కూర్చుని ఉన్నదో, శోకిస్తున్నదో అక్కడికి వెళ్ళారు ఇద్దరు కలిసి. దేవయాన్యంతికం, దేవయాని ప్లస్ అంతికం, అంతికం అంటే సమీపం అన్నట్టు, దేవయాని దగ్గరికి గత్వా తమర్థం ప్రాహ భార్గవ, దేవయాని దగ్గరికి వెళ్ళారు. అప్పుడు మొట్టమొదట తండ్రి అయిన శుక్రాచార్యుడు భార్గవ ప్రాహ, ప్రాహ అంటే పలకడం,
శుక్రాచార్యుల వారు ఈ విధంగా అంటున్నారు. అక్కడ దేవయాన్యువాచ, శుక్రాచార్యుల వారు చెప్పేశారు ఏమిటంటే, ఇందాక చెప్పినటువంటి ఆ శ్లోకం ఏదైతే యత్కించిదస్తి ద్రవిణం, మాకు రాక్షసులకు ఏదైతే సంపద ఉన్నదో ఆ సంపదకంతటికీ నీవే ఈశ్వరుడి ఆయన అని గురువు గారికి శుక్రాచార్యుడికి సమర్పణ చేసుకున్న విషయాన్ని శుక్రాచార్యుడు కూతురికి చెప్పాడు. అమ్మా, వీళ్ళు నేను చెప్పిన మాట వింటున్నారమ్మా, కాబట్టి ఏం చేయమంటావు అని చెప్పగానే దేవయాని ఈ విధంగా సమాధానం చెప్పింది. ఇక్కడ ఒక శ్లోకం, ఆ శ్లోకం శుక్రాచార్యుడు ఈ విధంగా దేవయానితో అన్నాడు అనేటువంటి శ్లోకం కూడా వివరంగా ఇస్తే బాగుంటుంది. అది నేను ఇప్పుడు చెప్పాను వచనం. దానికి సమాధానంగా దేవయాని ఏమంటుందంటే, యది త్వమీశ్వరస్తాత, తాత అంటే తండ్రి, ఓ నాయన, శుక్రాచార్యుల వారిని సంబోధిస్తూ, యది త్వం ఈశ్వర రాజ్ఞో విత్తస్య, ఈ మహారాజు యొక్క విత్తానికి అంటే సంపదకంతరికి, రాక్షస సంపదకంతరికి నీవే గనక రాజు అయితే, ప్రభువు అయితే, ఈశ్వరుడు అయితే, నాన్న నాభిజానామి తత్తేహం రాజాతు వదతు స్వయం, ఆ విషయం నువ్వు చెప్తే నేను నమ్మను, మహారాజుని చెప్పమను అని చెప్తుంది. మొట్టమొదటి ముందు మహారాజుని చెప్పను, ఆ మాట రాజు నోటి నుంచి పలకమను. అంటే అంత ఉక్రోషంగా ఉంది దేవయాని. అంటే మాటల చేత ఆ విధంగా హృదయ మర్మచ్ఛేదన బాధ అనుభవిస్తున్నటువంటి దేవయాని ముందు ఆ విషయాన్ని మహారాజు చేత చెప్పించి తాను ఎలా శాంతం పొందుతుంది అనేటువంటి ముందుగా సమాధానం చెప్తుంది. వైశంపాయన ఉవాచ శుక్రస్య వచనం శ్రుత్వా వృషపర్వాస బాంధవ, అప్పుడు వృషపర్వుడు తన బంధువులతో కలిసి దేవయాని ప్రసీదేతి పపాత భువి పాదయో, నేల మీద వంగి ఆవిడ పాదాలకి నమస్కరించి ప్రసీద ఇతి, అమ్మా ప్రసీదేతి, ప్రసన్నం చేసుకో, శాంతపరు అని అనుగ్రహించమని మహారాజు అయినటువంటి ఆ వృషపర్వుడు దేవయాని కోరుకుంటున్నాడు. ఏమని? వృషపర్వోవాచ స్తుత్యో వంద్యస్య సతతం మయా తాతశ్చ తే శుభే, స్తుత్యో వంద్యస్య, నువ్వు మీ నాన్నగారు నిత్యము స్తుత్య వంద్యశ్చ, స్తోత్రం చేయబడేటువంటి, అంటే స్తుతించబడడానికి అర్హులైనటువంటి వాళ్ళమ్మ మీరిద్దరు కూడా, రాజులైనటువంటి మా చేత ఎప్పుడు నిరంతరం గౌరవించదగినటువంటి వాళ్ళు మీ నాన్నగారు శుక్రాచార్యుడు కానీ నీవు కాదు. వంద్యశ్చ, అట్లాంటి స్థాయిలో ఉండేటువంటి వారు మీరు. కాబట్టి నీకేది కావాలంటే అది. యం కామమభికామాసి దేవయాని శుచిస్మితే, శుచిస్మితే, స్మితము అంటే మంచి నవ్వు కలిగినదా, శుచిస్మితే శుభ్రమైనటువంటి నవ్వు కలిగినదానా అని సంబోధన దేవయాని. యం కామం అభికామాసి, నువ్వు ఏది కోరుకుంటావో అది నేను చేస్తాను. తత్తేహం సంప్రదాస్యామి, నీకేది కావాలనుంటే అది నేను తప్పకుండా నేను పూరిస్తాను, దాన్ని అంటే నీ కోరికను నేను తీరుస్తానమ్మా. యదివా అపిహి దుర్లభం, అది ఎట్లాంటి దుర్లభమైనటువంటి కామమైనా సరే, కోరికైనా సరే, అది నేను తీర్చడానికి నేను ప్రయత్నిస్తాను వచ్చాను అనగానే దేవయాని దాసీం కన్యా సహస్రేణ శర్మిష్టామభికామయే, ఒకే ఒక కోరిక కోరింది. శర్మిష్టాం దాసీం అభికామయే, శర్మిష్ట దాసిగా ఉండాలి నాకు. అది కూడా ఎట్లా? కన్యా సహస్రేణ, 100 మంది కన్యలతో పాటుగా నీ కూతురైనటువంటి శర్మిష్ట నాకు దాసీ భావంతో ఉండాలి, సేవ చేస్తూ ఉండాలి జీవితంతో. అది కూడా ఎప్పటిదాకా, ఎలా అంటే అనుమాం తత్ర గచ్చేత్ సా యత్ర దధ్యాచ్చ మే పిత, నా తండ్రి నాకు వివాహం చేసి నన్ను ఎవరింటికైతే పంపిస్తాడో తత్ర గచ్చేత్ సా అనుమాం, తత్ర గచ్చేత్ సా అనుమాం, అనుమాం అంటే నేను ఎక్కడికి వెళ్తే, ఏ ఇంటికి వెళ్తే, ఎవరింటికి వెళ్తే, మెట్టినింటికి ఎక్కడికి వెళ్తే అక్కడికి సా అనుమాం, ఆవిడ కూడా నన్ను అనుసరించి రావాలి. శర్మిష్ట ఆ ఇంట్లో కూడా నాకు దాసిగా ఉండాలి. అది దాని అనుమాం తత్ర గచ్చేత్ సా యత్ర దధ్యాచ్చ మే పిత, మే పిత యత్ర దధ్యేత్, నా తండ్రి నన్ను ఎవరికైతే ఇస్తారో, ఏ ఇంటికైతే పంపిస్తారో అక్కడికి కూడా ఆమె సేవకురాలుగా నన్ను సేవిస్తూ ఉండాలి. ఇది దేవయాని కోరుకున్నటువంటి కోరిక. వృషపర్వోవాచ, వృషపర్వుడు అంటున్నాడు, వెంటనే ఒక సేవకురాలను పంపించి శర్మిష్టను వెంటనే రమ్మని పిలిపిస్తున్నాడు. ఉత్తిష్టత్వం గచ్చ ధాత్రి, ధాత్రిని పంపిస్తున్నాడు ఒక రాధిని. ఉత్తిష్ట, లేమ్మా నువ్వు త్వరగా వెళ్ళి శర్మిష్టను తీసుకురాని. ఉత్తిష్టత్వం గచ్చ ధాత్రి శర్మిష్టాం శీఘ్రమానయ, శీఘ్రం త్వరగా తీసుకురా ఆ శర్మిష్టని.
యంచ కామయతే కామం దేవయాని కరోతు తం. దేవయాని కోరినటువంటి కోరికని ఆవిడ తీర్చాలి, శర్మిష్ఠ తీర్చాలి. తం కరోతు, ఆవిడ చెయ్యాలి. చజేదేకం కులస్యార్థే గ్రామార్థే చ కులం చజేత్. ఎందుకనంటే ఇక్కడ శర్మిష్ఠ ఆ విధంగా దాసిగా ఉండడానికి ఒక మహారాజు ఇష్టపడుతున్నాడంటే దేనికోసం ఎంత త్యాగం చేశాడో కింద వ్యాసుల వారు ఒక శ్లోకం ఇస్తున్నాడు. అంటే వృషపరుడు అక్కడ తన కూతురు గొప్పతనము, తన కూతురు యొక్క బాగోగులు చూసుకోవాలి. మొత్తం రాక్షస జాతి బాగుండాలి అంటే ఒక కళను వదిలిపెట్టచ్చు. ఈ శ్లోకం మహాభారతంలో కనీసం 7-8 సార్లు వస్తుంది. విదురుడు, సంజయుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ధృతరాష్ట్రుడికి చెప్పిన శ్లోకం. ఇంకా మనం అసలైన భారతంలోకి రాలా. కాకపోతే ఈ లోపే భారత కథకి అనుయాయంగా చాలా కథలు అలాంటివే వస్తూ ఉంటాయి మనకి ఇక్కడ. ఏమిటి శ్లోకం అంటే, చజేదేకం కులస్యార్థే. కులం బాగుండాలంటే ఇంట్లో ఒక్కడిని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. వీడి వల్ల మన వంశం చెడిపోతుంది, వీడి వల్ల మన బాగోగులు పోతాయి, వీడి వల్ల మన పెద్దవాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు నాశనం అయిపోతాయంటే వాడిని విడిచిపెట్టడమే మంచిది. చజేదేకం, దేనికోసం? కులస్యార్థే, మన కులం బాగుపడుతుందంటే వీడిని వదిలిపెట్టడమే మంచిది. గ్రామార్థే చ కులం త్యజేత్. అలాగే ఒక గ్రామం అంతా బాగుపడుతుందంటే కులాన్ని కూడా విడిచిపెట్టాలి, దానికి సిద్ధంగా ఉండాలి. గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. గ్రామం జనపదస్యార్థే, ఒక నగరమో ఒక రాజ్యమో బాగుపడుతుంది అంటే గ్రామాన్ని వదిలిపెట్టేయాలి. ఇప్పుడు ఎక్కడైనా ప్రభుత్వం వాళ్ళు ఏదైనా డ్యామ్ కడుతున్నామో, ఇక్కడ నీళ్లు వస్తే మీరు గ్రామాలు ఖాళీ చేయండి అంటే గ్రామం ఖాళీ చేయాలి. ఎందుకంటే కొన్ని వందల గ్రామాలు బాగుపడతాయి ఆ నీళ్లు వస్తే. గ్రామం జనపదస్యార్థే, కొన్ని వేల మంది, లక్షల మంది ప్రజల యొక్క బాగోగుల కోసం ఒక్కోసారి గ్రామాలే ఖాళీ అవుతుంటాయి. ఆత్మార్థే పృథివీం త్యజేత్. ఆత్మార్థే, తనకి తాను కోసం అని చెప్పి అవసరమైతే ఈ భూమిని కూడా విడిచిపెట్టాల్సి వస్తుంది. పృథివీం త్యజేత్. ఈ విధంగా కాబట్టి ఈ ధర్మ సూక్తిని మనసులో పెట్టుకొని అనేకమైనటువంటి రాక్షస జాతుల్ని ఉద్ధరించడం కోసం, వాళ్ళకి శుక్రాచార్యుడు గురువుగా ఉండటం కోసం తన కూతురిని త్యాగం చేస్తున్నాడు ఇక్కడ వృషభరుడు. వైశంపాయన ఉవాచ తతో ధాత్రీ తత్ర గత్వా శర్మిష్ఠాం వాక్యమబ్రవీత్. శర్మిష్ఠతో అంటుంది ధాత్రి, అక్కడికి వెళ్ళి ముందు శర్మిష్ఠని పిలిచి, అమ్మా ఇట్లా మీ నాన్నగారు కాశీగా ఉండమన్నారు, నిన్ను దేవయాని ఇలా కోరుకున్నది. ఉత్తిష్ట భద్రే, అమ్మాయి లేమ్మా, ఉత్తిష్ట భద్రే శర్మిష్ఠే జ్ఞాతీనాం సుఖమావహ. జ్ఞాతీనాం సుఖమావహ అంటుంది. జ్ఞాతులు అంటే మన జాతి వారందరికీ కూడా, మన రాక్షస జాతి వాళ్ళందరికీ కూడా సుఖమావహ, సుఖాన్ని కలిగించమ్మా, లేమ్మా శర్మిష్ఠ అని చెప్తుంది. చజతి బ్రాహ్మణ శిష్యాం దేవయాన్యా ప్రచోదిత. ఆ బ్రాహ్మణుడు, ఏ బ్రాహ్మణుడు ఇక్కడ ఉన్నది అంటే శుక్రాచార్యుడు ఒక్కడే. గురువుగారైనటువంటి శుక్రాచార్యులు వారు తన శిష్యుల్ని త్యజతి, విడిచిపెట్టేస్తున్నాడమ్మా. మరి రాక్షస గురువైన శుక్రాచార్యుడు శిష్యులు అంటే రాక్షసుడు, శిష్యులందరినీ వదిలిపెట్టేస్తున్నాడు అంటే రాక్షస జాతిని వదిలిపెట్టేస్తున్నాడు. అందువలన దేనికోసం? దేవయాన్యా ప్రచోదిత. దేవయాని చేత ప్రేరేపించబడినటువంటి గురువుగారు శుక్రాచార్యుల వారు రాజుని, రాక్షసుల్ని, మొత్తం లోకాన్ని ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతానంటున్నాడు. కాబట్టి సాయం కామయతే కాంస కార్యో అద్యత్వయా అనఘే. త్వయా ప్లస్ అనఘే, అనఘే అంటే పుణ్యాత్మురాలా, ఏ పాపము తెలియని దాన, త్వయా నీ చేత ఏదైతే చేయబడిందో దానికి పశ్చాత్తాపంగా ప్రాయశ్చిత్తం చేయవలసింది. సాయం కామయతే కాంస సాయం. కాబట్టి మహారాజు ఏదైతే చెప్పాడో అది నువ్వు చేయవలసినటువంటి పని, ఆ సమయం ఆసన్నమైంది అనగానే శర్మిష్ఠ ఇప్పుడు తను చేసిన పనికి పశ్చాత్తాపడి, అయ్యో ఆ విధంగా నేను వనంలో వదిలేసి వచ్చాను, అనేకమైన కఠినమైనటువంటి మాటలతో దూషించాను. నిజంగా వస్త్రాలు, దేవయాని వస్త్రాన్ని శర్మిష్ఠ కట్టుకుంది. కానీ ఈ విధంగా శుక్రాచార్యుల వారు మొత్తం రాక్షస జాతిని వదిలిపెట్టేస్తానన్నప్పటికీ శర్మిష్ఠ బాధపడింది. ఇప్పుడు కొంచెం శాంతపడి, యం సా కామయతే, ఆ దేవయాని ఏది కోరుకుంటే నేను అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని శర్మిష్ఠ అంటుంది. యం సా కామయతే కాం కరవాణ్యహమద్యతం. ఏ పని చేయాలో, ఏం కోరుకుందో అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. యజ్జేవమాహ్వయేత్ శుక్రో దేవయాని కృతే హిమాం. దేవయానికి కోసం అని చెప్పి ఆ శుక్రాచార్యుల వారు ఏదైతే అడిగారో, దేవయాని ఏదైతే అడిగిందో అది నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను
మద్దోషాన్ మాగమచ్చుక్రో దేవయానీచ మత్కృతే. మద్దోషాత్, ఇదంతా నా వల్లే జరిగింది. మద్దోషాన్ మాగమచ్చుక్రో, శుక్రో అంటే శుక్రుడు, దేవతల రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుల వారు కేవలం నా దోషంతోనే దేవయాని ఈ విధంగా ఇబ్బంది పట్టడం, దేవయాని వల్ల శుక్రాచార్యుడు ఈ విధంగా పట్టడం కేవలం మత్కృతే, నా వలనే జరిగాయి, కాబట్టి నేనే దీన్ని సరిదిద్దుతాను అని చెప్పి శర్మిష్ఠ సిద్ధమైంది. శ్రీ వైశంపాయన ఉవాచ తతః కన్యా సహస్రేణ వృత శిబికయా తథా. శిబికయ అనే పదం కొత్త పదం. శిబిక అంటే పల్లకి, పెట్టె, పల్లకి పెట్టె. మొత్తం సహస్రేణ కన్యా సహ, వేలాది మంది, 1000 మంది కన్యలతో పాటుగా తండ్రి చెప్పినట్టుగా, వృషపర్వుడు చెప్పినట్టుగా ఇక్కడ శర్మిష్ఠ పితుర్నియోగాత్ త్వరితా నిశ్చక్రామ పురోత్తమాత్. పురః అంటే రాజపురం నుండి, అంతఃపురము నుండి 1000 మంది కన్యలతో పాటుగా పల్లకీతో పితుర్నియోగాత్. నియోగం అంటే నియమించబడటం. తండ్రి ఏ పనిలో అయితే నియమించాడో ఆమెను, ఆ పనిలో నియమించబడినటువంటి పనిలో వెళ్ళటం కోసం అని చెప్పి శర్మిష్ఠ సిద్ధంగా బయలుదేరింది. నిశ్చక్రామ, నిశ్చక్రామ అంటే పురం నుంచి బయటకు వచ్చింది. శర్మిష్ఠోవాచ, శర్మిష్ఠ వెళ్ళి అక్కడ దేవయానికి శుక్రాచార్య వారితో ఈ విధంగా అంటుంది. అహం దాసీ సహస్రేణ దాసీతే పరిచారిక. ఇదిగో అహం దాసి, నేనే నీకు దాసిని. సహస్రేణ దాసీతే పరిచారిక, ఈ వేలాది మంది వచ్చినటువంటి దాసీలందరూ కూడా నీకు పరిచారికులు అని చెప్పి దేవయానితో అంటుంది. అనుత్వాం తత్ర యాస్యామి, అంతేకాదు నువ్వు ఎక్కడికైతే వెళ్తావో నేను అక్కడికి వచ్చి నీకు సేవ చేస్తూ ఉంటాను. అను అనే పదం అర్థం అనుసరిస్తాను, నిన్నే ఫాలో అవుతాను. అనుత్వాం తత్ర యాస్యామి యత్ర దాస్యతి తే పితా. నీ తండ్రి నిన్ను ఎక్కడైతే, ఏ ఇంటికైతే పంపిస్తాడో అక్కడికి తత్ర యాస్యామి, అక్కడికి నేను వస్తాను, వచ్చి నీకు సేవ చేస్తాను అని చెప్పి శర్మిష్ఠ ప్రాధేయపడేటప్పటికి దేవయాని స్తువతో దుహితాహం తే యాచతః ప్రతిగృహ్ణతః స్తూయమానస్య దుహితా కథం దాసీ భవిష్యతి. అయ్యో నువ్వెలా దాసి అవుతావు అని చెప్పి అంతకుముందు శర్మిష్ఠ అన్న మాట మళ్ళీ తిప్పి ఆవిడికి కొట్టింది. స్తువతో దుహితాహం, అయ్యో అయ్యో నువ్వెలా నాకు దాసి అవుతావు. స్తువతః దుహిత అహం, దుహిత అంటే కుమార్తె. పొగడ్తలు ప్రశంసలు ఇవన్నీ చేసేటువంటి బ్రాహ్మణ బిడ్డను నేను. అంతేకాదు యాచతః ప్రతిగృహ్ణత, యాచించే వాళ్ళ యొక్క కూతుర్ని నేను. ప్రతిగృహ్ణత, దానాలు పుచ్చుకునే వాడి కూతుర్ని నేను. అట్లాంటిది నువ్వు నాకు ఎలా దాస్యం చేస్తావు అని చెప్పి ఇదే మాట శర్మిష్ఠ అంతకు ముందు దేవయాని చెప్పి అవమానించింది. స్తువతో దుహితాహం తే యాచతః ప్రతిగృహ్ణతః స్తూయమానస్య. స్తూయమాన, నువ్వేమన్నా ప్రశంసలు అందుకునేదాన్ని, నేనేమన్నా ప్రశంసించే వాళ్ళ శుక్రాచార్య యొక్క కూతురు బ్రాహ్మణకు. నువ్వేమన్నా మహారాజు బిడ్డవి, నువ్వెలా నాకు దాస్యం చేస్తావు అని చెప్పాలి. అప్పుడు శర్మిష్ఠ ఏదో అన్నాలేమ్మా పొరపాటున, ఏన కేనచిదార్తానాం జ్ఞాతీనాం సుఖమావహేత్. జ్ఞాతీనాం అంటే నా బంధువులకి, నా జాతికి, నా వంశానికి, రాక్షస కులానికి అందరికీ కూడా సుఖమావహేత్, సుఖాన్ని చేయడం కోసం ఏనకేనచిత్, దేనికైనా సిద్ధపడి నేను నా జ్ఞాతులందరికీ కూడా సుఖాన్ని కలిగించాలి, అది నా ధర్మం. అతః త్వాం అనుయాస్యామి, అందువల్ల నేను నీకు అనుయాస్యామి, నిన్ను అనుసరిస్తాను. తత్ర దాస్యతి తే పిత, నిన్ను ఎక్కడైతే నీ తండ్రి ఇస్తాడో అక్కడికి కూడా వచ్చి నేను అనుయాస్యతి, వచ్చి నేను సేవ చేస్తాను. దేనికోసం అంటే ఒకే ఒక్కటి నా దృష్టిలో, జ్ఞాతీనాం సుఖం ఆవహే, నేను, నా బంధువులు, నా జాతి, నా రాక్షస వంశం అంతా సుఖంగా ఉండాలి. ఏన కేనచిత్ అనే పదానికి అర్థం ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఆపదలు వచ్చినా సరే నా అని కాదు. శ్రీ వైశంపాయన ఉవాచ ప్రతిశ్రుతే దాసభావే దుహిత్రా వృషపర్వణః దేవయానీ నృపశ్రేష్ఠ పితరం వాక్యమబ్రవీత్. ఆ మాట వినంగానే సంతోషపడి దేవయాని పితరం వాక్యమబ్రవీత్, తండ్రిని ప్రశంసిస్తుంది. మహానుభావ, ఎంత గొప్పవాడివి నువ్వు, నీ వాక్శక్తి, నీ ప్రతిభ ఎంత గొప్పదని ఒక శ్లోకంతో దేవయాని తండ్రిని ప్రశంసిస్తుంది. ప్రవిశామి పురం తాత, ఇప్పుడు నేను శాంతించాను నాన్న. పురం ప్రవిశామి, ఇదిగో నీతో పాటు నేను కూడా పురప్రవేశం చేస్తాను, రాజ్యంలోకి ఇప్పుడు వస్తాను. తుష్టాస్మి ద్విజసత్తమ, ద్విజసత్తమ అంటే ఓ బ్రాహ్మణోత్తమ. అహం తుష్టా అస్మి, నేను సంతోషించాను నాన్న. ఇప్పుడు నీ విజ్ఞానం అమోఘం, అమోఘం తవ విజ్ఞానమస్తి విద్యాబలం చతే. నీ విద్యాబలము, నీ శక్తి సామర్థ్యాలు, అమోఘమైనటువంటి విజ్ఞానము, అపారమైనటువంటి సంపద, నీ తేజస్సు ఇప్పుడు నేను తెలుసుకున్నాను.
కాబట్టి నీ విజ్ఞానానికి, నీ విద్యాబలానికి మొత్తం రాక్షస జాతి మొత్తం అంతా తల వంచింది అని తండ్రిని ప్రశంసించి నమస్కరించి అప్పుడు పురంలోకి ప్రవేశిస్తున్నారు. శ్రీ వైశంపాయన ఉవాచ ఏవముక్తో దుహిత్రా సద్విజశ్రేష్టో మహాయశ ప్రవివేశపురం హృష్ట పూజిత సర్వదానవై. అప్పుడు సర్వదానవై పూజిత, మొత్తం దానవుల చేత పూజించబడినటువంటి వాడు, రాక్షసుల చేత పూజించబడుతున్నటువంటి సందర్భంలో శుక్రాచార్యుడు, దేవయాని ఇద్దరు కూడా పురం హృష్ట ప్రవివేశ. హృష్ట అంటే సంతుష్ట అని, చాలా సంతోషంగా మహదానందంగా పురాణంలో ప్రవేశించారు. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి సంభవ పర్వణి చతుస్సప్తతితమో అధ్యాయ సమాప్త. 74వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి. సంభవ పర్వంలో 74వ అధ్యాయం పూర్తి చేసుకుంటాం. తర్వాత ఈ దేవయాని యయాతి మహారాజుని వివాహం చేసుకోవడం అనేది రేపటి పాఠంలో చెప్పుకుంటాను. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.